మహాన్యూస్ కార్యాలయంపై దాడిని నిరసిస్తూ జర్నలిస్టులు ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా నిరసనలు చేపట్టారు. పట్టణంలోని అంబేద్కర్ సెంటర్ వద్ద పెద్ద ఎత్తున జర్నలిస్టులు నిరసన కార్యక్రమంలో పాల్గొనగా కొత్తగూడెం, ఇల్లందు, అశ్వరావుపేట, మునుగోడులో ర్యాలీలు నిర్వహించారు. ఇక భద్రాచలంలో కాంగ్రెస్ వర్గ విభేదాలు బగ్గుమన్నాయి. ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావుపై మాజీ ఎమ్మెల్యే పోదెం వీరయ్య మండిపడ్డారు. వలస నాయకుల చేతుల్లో అసలైన కాంగ్రెస్ కార్యకర్తలు ఇబ్బంది పడుతున్నారని, ఎమ్మెల్యే తనతో వచ్చిన బీఆర్ఎస్ కార్యకర్తలకి ఇందిరమ్మ ఇల్లు కేటాయిస్తున్నారని ఆరోపించారు. ఈ అంశాలపై మరిన్ని వివరాలు మా ఖమ్మం ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. మహాన్యూస్ కార్యాలయంపై బీఆర్ఎస్ శ్రేణులు దాడిని నిరసిస్తూ ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా జర్నలిస్టులు నిరసన చేపట్టారు. ఖమ్మం జిల్లా కేంద్రంలో అన్ని జర్నలిస్టుల యూనియన్ల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఖమ్మంతో పాటు ఉన్నటువంటి ప్రతి నియోజకవర్గ కేంద్రంలో కూడా జర్నలిస్టులు రోడ్ల మీదకు వచ్చి నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా జర్నలిస్టు నేతలు మాట్లాడుతూ మహాన్యూస్ కార్యాలయం మీద దాడి చేయడం అనేది దురదృష్టకరమైనటువంటి సంఘటనగా చెప్పారు. ప్రజాస్వామ్యంలో మూల స్తంభాలైనటువంటి మీడియా మీద ఈ రకమైనటువంటి దాడులు సరైంది కాదు. ఒకవేళ మహాన్యూస్ ప్రసారం చేసినటువంటి ఏదైనా కథనం మీద అభ్యంతరం ఉంటే ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రశ్నించాలి, లేదా న్యాయ పోరాటం చేయాలి తప్ప ఈ రకమైనటువంటి దాడులు సరైంది కాదు అని అంటూ కూడా ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి జర్నలిస్టు యూనియన్ నేతలు కావచ్చు, జర్నలిస్టులు నిరసన చేపట్టినటువంటి పరిస్థితి ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కనపడింది. ఖమ్మం జిల్లా కేంద్రం అంబేద్కర్ సెంటర్ వద్ద అన్ని జర్నలిస్ట్ యూనియన్ నేతల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టినటువంటి పరిస్థితి అయితే ఖమ్మం జిల్లా కేంద్రం. భద్రాచలం కాంగ్రెస్లో వర్గ విభేదాలు బొగ్గుమన్నాయి. బీఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్లో చేరినటువంటి తెల్లం వెంకట్రావు మీద కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్పొరేషన్ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే పోదెం వీరయ్య తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. గతంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్లో చేరే సందర్భంలోనే, తెల్ల వెంకట్రావు చేరే సందర్భంలోనే పోదెం వీరయ్య అభ్యంతరం వ్యక్తం చేశారు. అయినప్పటికీ ఆయన్ని నచ్చజెప్పి కాంగ్రెస్ పార్టీలోకి తెల్లం వెంకట్రావును తీసుకున్నారు. అప్పటి నుంచి కూడా వారి మధ్య వర్గ విభేదాలు బొగ్గుమంటూనే ఉన్నాయి. దుమ్ముగూడెం మండలంలో ఏర్పాటు చేసినటువంటి కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో పోదెం వీరయ్య మాట్లాడుతూ తెల్లం వెంకట్రావు కాంగ్రెస్ వాది కాదు, ఆయన ఒక వలస నేత. ఆయన వల్ల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అనేకమైనటువంటి ఇబ్బందులకు గురవుతున్నారు, అణిచివేతకు గురవుతున్నారు. 5 సంవత్సరాలు నేను అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సందర్భంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను మొత్తాన్ని కూడా కాపాడుకున్నాను, పక్క చూపులు చూడలేదు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనప్పటికీ కూడా నేను కాంగ్రెస్ పార్టీని వేడలేదు. అయినప్పటికీ కూడా నన్ను ఓడించారు, నాకు నమ్మక ద్రోహం జరిగిందంటూ కూడా పోదెం వీరయ్య చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ఇదే విధంగా సంక్షేమ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో, ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి పథకాలు, ఈ పథకాల్లో ఎమ్మెల్యేతో పాటు ఎవరైతే బీఆర్ఎస్ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారో వాళ్ళకే ఎమ్మెల్యే పీట వేస్తున్నారు. అసలైనటువంటి కాంగ్రెస్ కార్యకర్తలకు కావచ్చు, పేదలకు అన్యాయం జరుగుతుంది. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం దృష్టికి తీసుకెళ్తానంటూ కూడా పోదెం వీరయ్య చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికైనా సరే ఎమ్మెల్యే తన వైఖరి మార్చుకొని అందరినీ కలుపుకొని పోవాలి. ఈ కాంగ్రెస్ పార్టీ అనేది ఎమ్మెల్యే జాగీరు కాదు అంటూ కూడా ఈ సందర్భంగా పోదెం వీరయ్య తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు దీని మీద కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఎట్లా స్పందిస్తుందో చూడాల్సి ఉంటుంది. ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు ఇవి. కెమెరా పర్సన్ పాషాతో రామకృష్ణ, మహాన్యూస్, ఖమ్మం.